ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో గంట గంటకు ఓటరు తీర్పు మార్చేశారు. ఎటు చూసినా కూడా ఒక ప్రభంజనం కనిపించింది. ఫలితాల కోసం అంతా కూడా ఉత్కంఠగా ఎదురుచూశారు. ఎదురుచూసిన వారికి వార్ వన్ సైడ్ గా మారినట్టుగా తేటతెల్లమైపోయింది. ఆంధ్ర రాజకీయ యవనికపై సరికొత్త చరిత్రకు పునాది పడింది. పోలింగ్ స్టేషన్లోకి సైలెంట్ గా దూసుకొచ్చిన సైకిల్ సైక్లోన్లో వైసీపీ ఫ్యాన్ తునాతునకలైపోయింది. జెండాలు జత కట్టడమే టీడీపీ ఎజెండా, జనం గుండెల్లో గుడి కట్టడమే జగన్ ఎజెండా అని పాడుకున్న వైసీపీ పాటల సీడీలన్నీ బద్దలైపోయాయి. ఒక్కో ఈవీఎం ఓపెన్ చేస్తూ ఉంటే ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు సంచలన తీర్పు ఇచ్చారు. ఏపీ రాజకీయాల్లో టీడీపీ సరికొత్త చరిత్ర రాసింది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ఒకటి రెండు చోట్ల అని కాదు, ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ గాలి వీచింది. ముఖ్యమంత్రి జగన్ ఇలాఖా రాయలసీమలో కూడా టీడీపీ ప్రభంజనంలో వైసీపీ అడ్రస్ గల్లంతైంది. కోస్తాలో అయితే టీడీపీకి జనాలు జైకొట్టడంతో వైసీపీ నిలువు కోతకు గురైంది. ఒక ప్రాంతం, ఒక జిల్లాని కాకుండా రాష్ట్రంలోని ఏ ప్రాంతం చూసినా టీడీపీ సునామీలో జగన్ అండ్ కంపెనీ కొట్టుకుపోయింది. టీడీపీ ప్రభంజనం, ప్రభుత్వ వ్యతిరేకత ముందు వైసీపీ మంత్రులు, సీనియర్ నేతలు సైతం నిలబడలేకపోయారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత నందమూరి తారక రామారావు సృష్టించిన పెను తుఫాన్ తర్వాత రాజకీయాల్లో మళ్లీ అంతటి సునామీ ప్రస్తుత ఎన్నికల్లో చోటు చేసుకుంది. ఎన్టీఆర్ హయాంలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైతే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏపీ రాజకీయాల నుంచి దాదాపు తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడింది. గత 5 ఏళ్లలో తాను చేసిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ప్రచారం చేస్తూ ఎన్నికలకు మేం సిద్ధం, మీరు సిద్ధమా అంటూ ఓటర్లను వశపరుచుకునేలా వైసీపీ అధినేత చేసిన ప్రచార పాచిక పారలేదు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే సిద్ధం సభలకు వచ్చిన ప్రజల సంఖ్య కూడా వైసీపీ అభ్యర్థులకు రాలేదంటే ప్రభుత్వంపై వ్యతిరేకత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే జాతీయ రాజకీయాల్లో ఏపీ ఎంపీలు కీలకంగా మారబోతున్నారు. గతంలో ఎన్డీఏ ప్రభుత్వంలో చక్రం తిప్పిన టీడీపీ ఈసారి కూడా కింగ్ పిన్ అయ్యే అవకాశం ఉంది. దీంతో చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో మరోసారి చక్రం తిప్పే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమి ప్రచారం చేసినట్లు అబ్కీ బార్ 400 పార్ నినాదం వర్కౌట్ కాలేదు. ఎన్డీఏ కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా సీట్లొచ్చినా బీజేపీ సింగిల్ గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేకపోవడంతో చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించబోతున్నారు. గత ఎన్నికల్లో 151 సీట్లలో విజయంతో పెను సంచలనం సృష్టించిన వైసీపీ ప్రభుత్వ ఏర్పాటు నుంచి దూకుడుగా ముందుకు సాగింది. ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టినా అవి ఏవీ కూడా జగన్ అపజయాన్ని అడ్డుకోలేకపోయాయి. కర్ణుడి సావుకు ఎన్నో కారణాలు అన్నట్లు జగన్మోహన్ రెడ్డి పతనానికి 1,00,000 కారణాలు కనిపిస్తున్నాయి. సచివాలయ కార్యదర్శుల చేతివాటం మొదలు కేబినెట్ మంత్రుల నోటి దురుసు వరకు జగన్ చేటు చేశారు. ఇంకా అన్నింటికంటే ముఖ్యమైంది చంద్రబాబును అరెస్టు చేయటం. ఇక్కడే జగన్ కు ఓటమి పునాది పడింది. చంద్రబాబుపై కేసులు పెట్టడం ఒకెత్తైతే చంద్రబాబును అరెస్టు చేసిన విధానం కూడా ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో బాబుపై ప్రజల్లో అమాంతం సానుభూతి పెరిగింది. అదే వైఎస్ఆర్సీపీకి భూతంలా ఆవహించి ఓటమి దుప్పట్లో కప్పేసింది. జనసేన, భారతీయ జనతా పార్టీతో జట్టుకట్టిన టీడీపీ ఎన్నికల ఫలితాలతో కూటమి ఆశయాన్ని సాధించింది. కూటమిలో ఎవరి వల్ల ఎవరితో గెలిచారనే లెక్కలు వేసుకోకుండా ప్రజలకు సేవ చేయటంలో సమిష్టి నిర్ణయాలతో ముందుకు సాగాలని ప్రజలు కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్ర ప్రజల ఆకాంక్షలను కొత్త ప్రభుత్వం నెరవేర్చుతుందని కోరుకుందాం.